హెడ్ లైట్ వైజర్ మొత్తాన్ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఇట్లా ఉంటుంది కదా లైట్, ఇలా ఉంటుంది లైట్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా చేస్తే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఈ స్క్రూ కూడా తీసేస్తే, కూడా తీసిన తర్వాత ఈ రెండు క్లిప్స్, ఇదొక క్లిప్, ఇదొక క్లిప్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎక్కడ దీనికి చూసారు, ఇక్కడ ఇదొక క్లిప్, ఇదొక క్లిప్ ఇక్కడ సెట్ అవుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ కింద స్క్రూ కూడా తీస్తామో ఆటోమేటిక్గా ఆ క్లిప్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. తీసేసిన తర్వాత ఇక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా ఉంటుంది యూజువల్గా లైట్, ఇది లైట్. సో దీన్ని ఏం చేయాలి అంటే, లైట్ తీయాలంటే ఇక్కడ ఒక క్లిప్లా ఉంటుంది, దీన్ని ఇట్లా తీసామనుకోండి ఇట్లా వచ్చేస్తుంది, ఇది ఇట్లా వచ్చేసిద్ది, ఇట్లా వచ్చిద్ది. ఈ స్క్రూ కూడా తీయాల్సిన పని లేదనమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న లైట్ ఉంటుంది. ఇది తీసేసిన తర్వాత అసలు ఈ లైట్ ఎందుకు పాడైపోయింది అంటే, పాడైంది యాక్చువల్గా. ఈ పైన ఉన్న లైట్ ఉంది కదా, పైన ఉన్న గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ అంతా షేడ్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే, ఈ గాలి వెళ్ళి లోపలికి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి సరే, చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్లో నుంచి లైట్ వెళ్ళి పాడైపోయింది మొత్తం లోపల. ఓన్లీ పై గ్లాసే పాడైంది. ఈ పై గ్లాస్ మనకి బయట దొరకదు కాబట్టి ఇది మొత్తాన్ని మనం కొత్తది సెట్ చేసుకోవాలి. ఇది కొత్తది. ఓకే, ఇలాంటి బల్బ్ కూడా దొరికింది, ఇలాంటి చిన్న బల్బ్. ఇది ఇటు సైడ్ ఉంది సరే, ఇది చిన్న బల్బు ఇక్కడ. ఓకే, ఇది ఎల్ఈడి లైట్. ఓకే, ఇది వచ్చేసి బాక్స్ మీద 340 ఉంది, నాకు విత్ లైట్తో 330కి ఇచ్చారు, ఫియామా కంపెనీ. అన్నమాట. ఓకే, ఇక్కడెక్కడ కంపెనీ నేమ్ ఇది FIEM, ఫియామా కంపెనీ అన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఇక్కడ కూడా సేమ్ ఈ గ్లాస్ పాడవకుండా ఇక్కడ గ్యాప్స్ కనబడుతున్నాయి చూసారా, ఈ గ్యాప్స్లో మనం ఏం చేద్దాం, గ్లూ వేద్దాం. సో మీకు ఒకవేళ ఇంట్లో ఉంటే గ్లూ వేయండి, గ్లూ గన్ తీసుకొని గ్లూ స్టిక్తో ఇలా వేస్తే ఏంటంటే ఎయిర్ లోపలికి వెళ్ళకుండా బాగుంటుంది. సో అప్పుడు ఏమైంది, అప్పుడు గ్లాస్ అనేది ఇట్లా, వైజర్ అనేది ఇట్లా పాడవకుండా నీట్గా ఉంటుంది. ఓకే, అప్పుడు ఒకవేళ గ్లూ గన్ లేదు, గ్లూ స్టిక్స్ లేవనుకోండి మీ దగ్గర, ఏం చేస్తారు, ఫెవికాల్ తీసుకొని దాని మీద ఇట్లా సైడ్కి వేస్తారనుకోండి, అది అనేది అట్లా గాలి వెళ్ళకుండా లోపలికి ఉంటుంది. అట్లాగే దీంతో పాటు వైజర్తో పాటు మీరు ఇలాంటి వైజర్ క్లిప్స్ ఉంటాయి రండి, ఈ వైజర్ క్లిప్స్ కూడా మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇలా సెట్ అవుతుంది అన్నమాట. ఇట్లా ఇది ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్గా ఇలా పెట్టుకొని ఇలా నొక్కితే, గట్టిగా నొక్కితే ఇలా సెట్ అయిపోయింది మనకి. ఓకే, ఇది తర్వాత చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది సెట్ చేసిన తర్వాత మీద వచ్చాం.
తర్వాత సైడ్స్ మొత్తం చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇలా సేమ్ ఇక్కడెక్కడైతే గ్యాప్స్ మనకు కనబడుతున్నాయి, భారీ గ్యాప్స్, మనం ఈ విధంగా మనం గ్లూ చేసుకుంటే ఏంటంటే లైట్ తొందరగా ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. లైఫ్ వస్తుంది అంతే, ఏం లేదు. ఎందుకంటే పక్కన దగ్గర ఏం మారుస్తుంది అని కొంచెం తెలివిగా కొంచెం ఇది గ్లూ మంచిగా అటికింది అనుకోండి, సూపర్ ఉంటుంది. ఇక క్యాప్స్ ఈ విధంగా ఈ ఫుల్ మొత్తం ఇది మొత్తం ఈ చివరి అడ్జస్ట్ మొత్తం ఓకే. ఈ అడ్జస్ట్ మొత్తం మనం చేసుకోవాలి. చేసుకున్నాయి ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మీకు నేను ఏ విధంగా వచ్చేదని చూపిస్తాను. ఓకే, సో లైట్ మొత్తం అంతా రబ్బర్ ఈ గ్లూ గన్తో మనం చేసాం కదా, అది చూడండి. ఇక్కడ ఫినిషింగ్ ఏం లేదు, జస్ట్ ఎయిర్ పోకుండా మనం ఎయిర్ బ్లాకేజ్ చేసాం అన్నమాట. చేస్తే ఏమవుతుందంటే గ్లాస్ అనేది ఎక్కువ రోజులు మనకి వచ్చింది. చూడండి ఇదంతా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ గ్యాప్ కనపడుతుందా, ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ టైప్ లోపలికి వెళ్ళింది అనమాట ఇదంతా. ఓకే, ఈ విధంగా మొత్తం తీసుకోవాలి, ఇదంతా చేసుకోవాలి. ఇదంతా ఓకే, ఇదంతా చేసుకున్న తర్వాత మనం ఫిట్ చేద్దాం. సో ఈ వైజర్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా టైట్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కటింగ్ ప్లేట్తో ఇట్లా పట్టుకొని స్క్రూడ్రైవర్ని ఈ మధ్యలో ఇట్లా ఉంచి ఇలానండి, ఇలా పైకి అంటే ఆటోమేటిక్గా కొంచెం లూజ్ అవుతుంది. సో అప్పుడు క్లిప్ ఏంటంటే మంచిగా మనకి నీట్గా వెళ్ళడానికి బాగుంటుంది. సో అలా ఈ రెండింటిని దీన్ని ప్లస్ దీన్ని ఈ రెండింటిని మనం పక్కన పెట్టుకుందాం. ఓకే, తర్వాత లైట్ తీసుకొని, లైట్ ఉంది కదా, లైట్ ఆల్రెడీ ఫిట్ చేస్తాం కాబట్టి ఓకే. ఇప్పుడు దీంట్లో కూర్చోబెడదాం. ఇంకా ఎట్లా కూర్చోబెడతాము అంటే ఉంది కదా, ఇట్లా ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడో క్లిప్పు ఇక్కడో క్లిప్పు, ఈ రెండిటిని ఫస్ట్ ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ లైన్లో ఉంటుంది, ఇక్కడ లైన్లో ఉంటుంది. ఈ రెండింటిని కూర్చున్న తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి జస్ట్ ఇట్లా నొక్కితే చాలు. ఇక్కడ క్లిప్ పట్టింది సరే, ఇక్కడ క్లిప్ పట్టింది ఆటోమేటిక్గా. ఇంకా చూపిస్తాను, జస్ట్ అలా నొక్కంగానే మనకి ఇక్కడ క్లిప్ ఎక్కిపోయింది. ఓకే, ఇది కూడా అంతే, క్లిప్ ఎక్కిపోయింది, కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీనికి క్లిప్స్ ఏదో క్లిప్ తీసుకున్నాము, ఏదైతే క్లిప్స్ తీసుకున్నామో ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ని దీనికి ఇట్లా పెట్టుకొని జస్ట్ ఇలా ఫింగర్తో ఇలా నొక్కండి.
అది టక్కని సౌండ్ రావాలి. ఓకే, దాని తర్వాత ఇది దాని తర్వాత దీన్ని ఏం చేద్దామంటే దీన్ని కూడా సేవ్ ఒక నిమిషం ఆగు. ఇట్లా కనిపిస్తుంది. పాతదేమో ఇక్కడ ఉంది, కొత్తదేమో ఇక్కడ ఉంది. ఈ విధంగా మనం లైట్ని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, అంతా సైడ్స్ అంతా ఇట్లా ఉంది. దీన్ని బైక్ సెట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.